ఉండేది. ఎందుకని? ఒకసారి అక్కడ ఓడిపోతే తర్వాత నాదెళ్ల భాస్కర్ పరిస్థితి అయ్యేది. ఆ రోజున వెంకయ్యనాయుడు రకంగా చంద్రబాబు గారికి లైఫ్ ఇచ్చారు. వాజ్పేయితో చెప్పి ఇప్పుడు 99 దాకా అధికారంలోకి వాజ్పేయి రాకపోవడానికి కారణం ఎవరు? చంద్రబాబే కదా. 98లో అధికారంలోకి రాకపోవడానికి కారణం 13 రోజుల్లో దిగిపోయింది చంద్రబాబు వల్లే కదా. తర్వాత 13 రోజులకే వాజ్పేయి దిగిపోవడంతో ప్రజల్లో పెళ్ళుకినటువంటి అసంతృప్తి రెండోసారి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే రెండోసారికి వచ్చేటప్పటికి చంద్రబాబు నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ కాదని కదా పబ్లిక్ వీళ్ళకి వస్తే ఎక్కువ సీట్లు ఇచ్చింది బీజేపీ 98లో. ఎక్కువ సీట్లు ఎప్పుడైతే ఇచ్చారో చంద్రబాబుకి అర్థమైంది ఇక బీజేపీ టెంపర్ బిగిన్ అవుతుంది అని. అనగానే ఏం చేశాడు ఆయన? బీజేపీ మీద అప్పటిదాకా మత్తత్వ పార్టీ, దుర్మార్గ పార్టీ, రావడానికి వీల్లేదన్న మనిషి అకస్మాత్తుగా ఫ్లేట్ ఫిరాయించేసి బీజేపీ గురించి పాజిటివ్గా మాట్లాడడం బిగిన్ చేశాడు. బిగిన్ చేసి చివరికి మద్దతు ఇచ్చాడు బయట నుంచి. 98లో బయట నుంచి మద్దతు ఇచ్చింది తెలుగుదేశం, బీజేపీ. యునైటెడ్ ఫ్రంట్కి ఏమైనా చెప్పిందా? మతతత్వ శక్తులకి వ్యతిరేకంగానే పెట్టిన యునైటెడ్ ఫ్రంట్ కదా. వాళ్ళకి ఏమైనా చెప్పిందా ఇట్లాగని? ఏం చెప్పలేదు కదా. చెప్పకుండా 98 నాటికి